హలో అండి, ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి కమ్మని మృదువైన చాలా టేస్టీగా ఉండే శనగపిండితో హల్వాని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. శనగపిండితో హల్వాని చాలా ఫాస్ట్ గా 10 minutes లో ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. మన ఇంట్లో దొరికే శనగపిండి, చక్కెర, నెయ్యితో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ శనగపిండితో హల్వాని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఒక్కసారి అయితే చూసేద్దాం. ఒక బండి పెట్టేసి అందులో 1 కప్పు చక్కెరని వేసుకొని 1 కప్పు చక్కెరకి అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. 1 కప్పు చక్కెరకి 2.5 కప్పుల వాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ బాండీని గ్యాస్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో చక్కెరను మొత్తం కరిగించేసుకోవాలి. ఈ శనగపిండి హల్వాని ప్రిపేర్ చేసే టైంలో గ్యాస్ అనేది ఎప్పటికీ లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ శనగపిండి హల్వాకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ చక్కెర మొత్తం కరిగిపోతే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా చక్కెర మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ ని మొత్తం వడగట్టేసుకోవాలి. ఏమైనా చిన్న చిన్న కుళ్ళులు ఏమైనా ఉంటే గానీ ఫిల్టర్ అయిపోతాయి. ఈ శనగపిండి హల్వా అనేది చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దలు ఎవరైనా తినడానికి చాలా ఇష్టపడతారు. పెద్ద ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు. 10 minutes లో అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. చక్కెర నీళ్ళని మొత్తం వడగట్టేసుకున్న తర్వాత బాండీని గ్యాస్ మీద పెట్టేసి 1/4 కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిని మొత్తం కరిగించేసుకొని తర్వాత అందులో 1 కప్పు శనగపిండిని వేసి దోరగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. శనగపిండి మంచిగా వేగేటప్పుడు మంచిగా కమ్మని వాసన అయితే వస్తూ ఉంటుంది. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. శనగపిండి మొత్తంని ఇలా నెయ్యిలో వేసిన తర్వాత ఉండలు కట్టకుండా గరిటెతో అయినా లేదంటే విస్కర్తో అయినా కానీ కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసుకుంటూ శనగపిండిని నెయ్యిలో అయితే బాగా వేయించేసుకోవాలి. శనగపిండిని వేయించే టైంలో చుట్టూ సైడ్స్ ను కూడా కలదిప్పుకుంటూ ఉండాలి, లేదంటే సైడున అడుగంటిపోతూ ఉంటుంది. చివరిగా వేగిపోయిన తర్వాత శనగపిండి అనేది బాగా ఉడుకుతూ నురగలాగా వచ్చేస్తుంది. అలాంటి టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర నీళ్ళని అందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. శనగపిండిని నెయ్యిలో వేయించే టైంలో కొంచెం లూజ్ గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పాకం అయితే పోసుకుంటూ ఉంటామో అప్పుడు శనగపిండి అనేది గట్టి పడుతూ ఉంటుంది. ఇలా కొద్ది కొద్దిగా మొత్తం వాటర్ అయితే పోసేసుకోవాలి. అప్పుడే హల్వా అనేది చాలా పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా వచ్చేస్తుంది. ఈ శనగపిండి హల్వాని వాటర్ మొత్తం పోసేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయింది అని ఎలా కనుక్కోవాలి అంటే, వాటర్ ని పోసుకుంటూ మనం కలబెడుతూ ఉంటే బాండీ నుంచి హల్వా అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు హల్వా అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. వీడియోలో కనిపిస్తుంది కదా, అలా కలబెడుతూ ఉన్నప్పుడు బాండీ నుంచి శనగపిండి హల్వా అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అందులోనే మంచి వాసన కోసం యాలకులను వేసుకొని హల్వాని దించేసుకొని సర్వ్ చేసేసుకొని బాదం పప్పు పలుకులనైనా లేదంటే జీడిపప్పు పలుకులనైనా పైన చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కమ్మని గుమగుమలాడే శనగపిండి హల్వా అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ హల్వాని ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.